అందరికీ మన ఇంటికి బంధువులు ఎక్కువగా వస్తున్నారంటే మనం చపాతీ కానీ పూరి కానీ చేయాలన్నప్పుడు ఎక్కువగా చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఒక్కరమే ఎన్ని చపాతీలను రుద్దాలి, ఎన్ని పూరీలను రుద్దాలి, అదే కాక అన్నీ ఒకే సైజులో రావాలన్నా, మనం బంధువులు వచ్చినప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉండాలన్నా ఇలా అయితే చెయ్యండి. ఎంతమంది బంధువులు వచ్చినా 100 పూరీలనైనా 100 చపాతీలనైనా ఎవరితో పని లేకుండా మనమే ఈజీగా చేసేసేయచ్చు. ఫస్ట్ అయితే మనం స్టవ్ గట్టు ఉంటుంది కదా, ఫ్లోర్ని అయితే నీట్గా తుడిచేసుకొని ఇలా చపాతీ ఉన్నను చిన్నగా కాకుండా ఇలా పెద్దగా అయితే చేసేసుకోండి. ఎందుకంటే ఒకేసారి మనము చాలా చపాతీలైనా చాలా పూరీలైనా చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత వీలైతే అంత పెద్దగా ఇలా రుద్దేసుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత అన్నీ ఒకే సైజులో మనం పెట్టినప్పుడు చూడడానికి నీట్గా ఉండాలి, అన్నీ ఒకే సైజులో ఉండాలంటే ఇలా మీకు సైజుని బట్టి చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలన్నా దాన్ని బట్టి ఇలా గిన్నెతోటి కానీ ప్లేట్ తోటి కానీ కట్ చేసుకోండి. చూడండి ఇంకా ఎంత బాగా నీట్గా రెడీ అయిపోయాయో. ఎన్ని చపాతీలైనా 100 పూరీలనైనా మనం ఒక్కరమే ఎవరితో సంబంధం లేకుండా చేసేసుకోవచ్చు. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.